మామ అందరికీ నమస్తే. ఈరోజు అయితే డే 94 కూడా వచ్చింది మామ. సో ఏంటంటే ఈరోజు చెస్ట్ డే. అసలు క్రేజీ చేంజ్ అయిపోయినాం మన బాడీ అయితే. ఇక వర్కౌట్కి అయితే వెళ్ళిపోదాం మామ చెల్లు. సో ఇక మనం ఫస్ట్ అయితే ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ అయితే వేస్తున్నాం. సో దీంట్లో ఏంటంటే 4 సెట్స్ అయితే వేయాలి మామ. సో 4 సెట్స్లో నేనైతే 15 to 20 రెప్స్ అయితే లేపుతున్నాం మంచిగా. సో మీరు కూడా గట్టిగా రెప్స్ లేపండి. అట్లయితేనే మనం అసలు చాలా లీన్ అవుతాం, మస్తు అవుతాం. బాడీ షేప్స్ వస్తుంటాయి బాడీకి ఎక్కువ రెప్స్ లేపితే. సో ఎక్కువ రెప్స్ లేపినవి ట్రై అయ్యండి మామ. స్లోగా వేయండి, మస్తు పడుతుంది అమ్మ. ఇప్పుడైతే బటర్ఫ్లైస్ అయితే వేస్తున్నాం. బటర్ఫ్లైస్లో కూడా 4 సెట్స్ అయితే పక్కా వేయాలి మామ. సో ఇది ప్రతి వీడియోలో నేను చెప్తాను నా స్టార్టింగ్ నుండి. ఇక ఎందుకంటే మన ప్రాసెస్ కూడా ఉంటుంది కదా మామ, మీరు కూడా నా బాడీ చూస్తుంటారు. సో అందుకే నేను ప్రతిరోజు వీడియో పెడుతున్నాను. సో ఇక ఇదంతా అయిపోయినాక 100 days అయిపోయినాక మనం ఇంకా వేరే స్టార్ట్ చేద్దాం. సో మామ మీరు స్లోగా వేయండి, వెయిట్ పడుతుంటుంది. కానీ ఎక్కువ రెప్స్ లేపండి మామ, చెప్తున్నా ఎక్కువ రెప్స్ లేపని ట్రై అయ్యండి అంతే. ఇక మామ ఇప్పుడు మనం కేబుల్ ఫ్లైస్కి తెచ్చినాం. కేబుల్ ఫ్లైస్లో కూడా 4 సెట్స్ వేయండి స్లోగా. కరెక్ట్గా షోల్డర్ ఉంది కదా, షోల్డర్ దాకా గురించి కింది కనండి, చూస్తారు కదా మీరు. సో సేమ్ ఇట్లా వేయండి, వెయిట్ పడుతుంటుంది. వెయిట్ పడకపోతే మళ్ళీ తప్పు చేస్తున్నట్టు మామ. వెయిట్ పడేటట్టు వేయండి, కరెక్ట్ చూసుకొని చేయండి అంతే. మధ్యలో అయితే వాటర్ మాత్రం పక్కా తీసుకోండి మామ, మర్చిపోకండి అసలుగా వాటర్. సో ఇప్పుడు షోల్డర్ ప్లేస్కి వచ్చామమ్మ. షోల్డర్లో కూడా 2 వేరియేషన్స్ ఉన్నాయి. సో దీంట్లో కూడా మనం 4 సెట్స్ అయితే వేయాలి మామ. స్లోగా వేయండి, చూసారు కదా మీరు ఎట్లా పడుతుంది. అసలు నా బాడీ మాత్రం క్రేజీ అయిపోతుంది. స్టార్టింగ్ టీషర్ట్లు వేసుకున్నా, ఇప్పుడు ఎందుకు ఇట్లా వేసుకున్నట్టు. సో ఏంటంటే మొత్తం బయటకు వచ్చినాయి మా షేప్స్ అన్నీ. సో మంచి ఇట్లా స్లీవ్లెస్ కూడా వేసుకొని అట్లా వచ్చేసాను అనమాట. సో మస్తు కనబడుతున్నాయి షేప్స్ అయితే బయటకు మొత్తం. స్లోగా వేస్తే రిజల్ట్స్ పక్కా ఉంటాయి మామ. రెప్స్ ఎక్కువ లేపాలంతే మనకు. రెప్స్ ఎక్కువ లేపుతుంటే ఇట్లా షేప్స్ వస్తుంటాయి ఒక 2-3 monthsలో. ఇక లాటరల్ రైస్ అయితే స్టార్ట్ చేసినామమ్మా. దీంట్లో కూడా 4 సెట్స్ వేయండి, స్లోగా వేయండి. అసలు హెవీ క్రేజీ పడుతుంటుంది మన షోల్డర్కి. అసలు క్రేజీ అయిపోయింది మామ నా బాడీ. అసలు నాకు చూస్తూనే పిచ్చిలేస్తుంది. సో ఏంటంటే కంటిన్యూస్ రిజల్ట్స్ పక్కా ఉంటాయి మామ. డైట్ ఇంకా వర్కౌట్ పక్కా చేస్తే పక్కా రిజల్ట్స్ ఉంటాయి 100% అది. సో మామ ఇక నా బాడీ ఇట్లా చూసుకుంటున్న మధ్యలో ఇక చూసుకోవాలనిపించింది అనమాట. క్రేజీ అయిపోయింది కదా, ఎట్లా అయిపోయింది చూసారు కదా. మొత్తం షోల్డర్ల షేప్స్, బైసెప్స్ షేప్స్ అన్నీ కనబడుతున్నాయి మనకి. సో సెట్ మామ, ఇంకా అసలు క్రేజీ కావాలి మనం. చాలా టైం ఉంది మనకి. సో ఇప్పుడైతే మనం డంబుల్ కల్స్ అయితే వేస్తున్నాం మామ. డంబుల్ కల్స్లో కూడా 4 సెట్స్ అయితే వేయండి. మొత్తం నరాలు బయటకు వస్తున్నాయి మనవి. స్లోగా వేయండి మామ. వెయిట్ క్రేజీ పడుతుంటుంది. రెప్స్ ఎక్కువ లేపే ట్రై చేయండి. 2 hands తోటి కాకపోతే సింగిల్ హ్యాండ్ తోటి కూడా వేయండి, ఏం కాదు. సో ఇక నెక్స్ట్ వేరియేషన్కి అయితే వెళ్ళిపోదాం మామ. ఇది హ్యామర్ కల్స్ మామ. అసలు ట్యూస్డే వేస్తుండే బ్యాక్ తోటి మనం బైసెప్. సో చేంజ్ చేసిన నేనే. సో మంచిగా షేప్స్ అయితే అన్ని బయటకు వచ్చినాయి కాబట్టి ఇట్లా చేంజ్ చేసేసిన. సో ఇట్లా కూడా ఇంకా హెవీ పడుతుంటుంది మామ. చెయ్యండి మీరు కూడా మంచిగా. షేప్స్ అన్నీ వచ్చినాక ఒక 4 months అయినాక ఇట్లా చేంజ్ చేయండి ప్లాన్. సో మామ స్లోగా వేయండి అంతే. మధ్యలో వాటర్ అయితే తీసుకోండి. ఇదే లాస్ట్ వేరియేషన్ అనమాట. సో ఇక నీట్గా లాస్ట్ ఒక 20 minutes కార్డియో చేసి వెళ్ళిపోదాం. ఇక మామ డే 94 కూడా అయిపోయింది మా అమ్మ. ఇక మొత్తం మనం వేరే లెవెల్. ఇక ఒక 6 days అయితే 100 days కూడా అవుతుంది. 100 days అయినా కూడా మనం కంటిన్యూ చేద్దాం ఇట్లే. సో మామ ఇంటికి పోయి మంచిగా బ్రేక్ఫాస్ట్ తీసుకోండి. నేను నా షార్ట్స్లలో పెట్టిన నా వీడియోస్ అన్నీ చూసి సబ్స్క్రైబ్ చేయండి. చలో మామ.